హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకు 160 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న G+1 హౌస్ తీసుకొచ్చామండి. సో G+1 హౌస్ ఇది. సో ఇది వచ్చేసేసి మీకు చాలా పెద్ద హౌస్ లాగా మనకైతే బయట కనబడుతుందండి. బికాజ్ ఎందుకంటే ఇది 160 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి. ఓకే, దీని డైమెన్షన్స్ వచ్చేసి 31 అండి. మనకి ముందు వెడల్పు వచ్చేసి 31 అండ్ బ్యాక్ సైడ్ డెప్త్ వచ్చేసేసి మనకి 41. ఓకే, సో చాలా పెద్ద ఇల్లు ఇది. సో చూద్దామండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ రోడ్ వచ్చేసేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ మనకి మనకి వెంచర్ ఇది. సో లోపలికి వెళ్ళి చూద్దాము. హౌస్ ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. వెరీ సింపుల్, డీసెంట్, నీట్గా ఉంది ఎలివేషన్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడైతే మనకి చాలా స్పేషియస్గా ఉంది కార్ పార్కింగ్ అయితే. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. సో మనకి వెస్ట్ సైడ్ మెయిన్ డోర్ వస్తుంది అండ్ మనకి పక్కనే 4 వైపులా మనకి గోడ అయితే ఉంది, సందు ఉంది. సో ఇదంతా హౌస్ అండి మనకి. సో ఇదైతే మీకు హాల్ అండి. హాల్ చాలా పెద్దగా ఇచ్చారు ఇక్కడ. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మీకు హాల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే టీవీ యూనిట్ అనేది మనకి చాలా పెద్దగా ఉంటుంది. ఇదంతా టీవీ యూనిట్ ఇక్కడ. సో అండ్ ఇటువైపు కూడా మనం టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆ స్పేస్ అయితే ఇచ్చారు ఇటు సైడ్. సో ఇదంతా మీకు హాల్లో మీకు చూసుకుంటే కొంతమంది గ్రనైట్ లైక్ చేస్తారండి. గ్రనైట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు బేసిక్గా, అందుకోసం. అండ్ గ్రనైట్ అనేది మనకి స్ట్రాంగ్ ఉంటుంది కంపేర్ టు మార్బుల్. సో కాబట్టి వీళ్ళు బ్లాక్ కలర్ గ్రనైట్ అయితే యూజ్ చేశారు హౌస్లో. కిచెన్ చూద్దాం. పూజ గది, కిచెన్. సో పూజ గది అండి. కిచెన్. సో మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఒకటైతే లాక్ వేసింది, కొంచెం సామాన్లు ఉండడం వల్ల లాక్ వేశారు. అండ్ ఈ బెడ్రూమ్ చూద్దాము. చూడండి, ఇది బెడ్రూము. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. వెంటిలేషన్ అయితే ఫుల్ ఉందండి హౌస్లో. వెంటిలేషన్ అయితే ఫుల్ ఉంది. ఓకే, ఇదండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌజు. డబుల్ బెడ్రూము. సో జనరల్గా మనం హౌస్ కనుక తీసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ రెంటల్ పర్పస్ ఇస్తాము, ఫస్ట్ ఫ్లోర్ ఉండడానికి మనం యూజ్ చేస్తాము. సో డోర్ చూడండి, మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం.
ఓకే, ఇదండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి బాల్కనీ, ఫ్రంట్ సైడ్ బాల్కనీ. సో కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయండి. సో అవన్నీ ఏంటంటే ఒకసారి కస్టమర్ కనుక ఈ హౌస్ కనుక ఫైనలైజ్ చేస్తే ఆ వర్క్స్ అన్నీ ఫినిష్ చేయడానికి కోసం అని చెప్పేసి కొన్ని వర్క్స్ మాత్రం ఉంచారు. సందు అయితే ఉంది పైన కూడా మనకి. ఓకే, సో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనం మెయిన్ డ్రాయింగ్ రూమ్ చూస్తున్నామండి. ఇది ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి డ్రాయింగ్ రూమ్. ఇది మెయిన్ హాల్ అండి. మెయిన్ హాల్ మనకి. ఓకే, సో ఇది వచ్చేసి అదర్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. అండ్ కిచెన్ చూద్దాము. పూజ గది కిచెన్. ఓకే, ఇది వచ్చేసి పూజ గది. కిచెన్, బెడ్రూమ్స్ చూద్దాం. ఇది వచ్చి మీకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. కింద ఇచ్చినట్టే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇక్కడ. సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది ఇక్కడ మనకు సెకండ్ బెడ్రూమ్. దీనికైతే మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. హాల్లో కామన్ వాష్రూమ్ అయితే మనకి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. ఓకే అండి, అది ఈ హౌస్. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. పైకి వెళ్ళి ఈ ఏరియా ఒకసారి చూద్దాము. వన్ 160 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కాబట్టి చూడండి చాలా పెద్దగా ఇక్కడ కనబడుతుంది మనకి పైన టాప్లో. ఓకే అండి, ఇది చుట్టుపక్కల ఏరియా చూసుకుంటే అది ఈడెన్ టవర్స్ అండి. ఈడెన్ టవర్స్ అపార్ట్మెంట్స్. సో ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. ఇది మెయిన్ రోడ్కి పక్కనే అండి. చూసుకోండి, అది మెయిన్ రోడ్డు పక్కన. బండ్లగూడకి జస్ట్ 1/2 కిలోమీటర్ అండి ఈ హౌస్. ఓకే, అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి మనకి. ఓకే అండి, ఈ హౌస్ కనుక మీకు నచ్చితే నాకు కాల్ చేయండి. దీని ప్రైస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్ with your friends.